క్యాబినెట్ విస్తరణ అనేది మనకు కీలకంగా అనిపిస్తుంది. ఇక మంత్రి పదవి కోసం అన్నదమ్ముల ఫైటు నాకంటూ గొడవ అనేది మనకు హైలైట్గా అనిపిస్తుంది. వివేక్ బెర్త్ కన్ఫర్మ్ అని ప్రచారం. అలర్ట్ అయిన అన్న వినోద్ ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలతో భేటీ. మంత్రి పదవి నాకే ఇయ్యాలి, నేను కాక పెద్ద కొడుకును, మా తమ్ముడు వివేక్ చిన్నోడు, ఖర్గే అంకుల్కు ఇదే చెప్పిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇయ్యకపోతే రాజీనామా చేస్తా అంటూ మల్లెడ్డి రంగారెడ్డి బాంబు పిలిచిండు. హైకమాండ్కు వార్నింగు, ఏ కులం వారికి ఇస్తారో చెప్పండి, నేను రిజైన్ చేసి వాళ్ళని గెలిపిస్తా అంటూ ఇక రంగారెడ్డి జిల్లా బెర్త్ దక్కాల్సిందే మీడియాతో మల్లెడ్డి రంగారెడ్డి అంటూ ఓ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మనం సపరేట్గా మాట్లాడుకుంటే, అంటే నియోజకవర్గాల వారిగా సామాజిక వర్గాల వారిగా మనం సపరేట్ కనుక మాట్లాడితే, వాళ్ళ వివేక్ వెంకటస్వామి వాళ్ళన్న వినోద్ కుమార్ ఇద్దరు కూడా పోటీ పడుతురట. కాకా పెద్ద కొడుకుని నాకేయాలని ఆయన, లేదు కాకా చిన్న కొడుకుని నాకేయాలని ఈయన. సో ఎవరికి వాళ్ళు మంత్రివర్గంలో అవకాశం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తురట. ఇప్పటికే కొంత మీడియాలో వివేక్ వెంకటస్వామి కన్ఫామ్ అయిన సరికల్లా మరి వాళ్ళ బ్రదర్ వినోద్ కుమార్ ఢిల్లీకి పోయి, లేదు నాకు ఇవ్వాల్సిందే, నేను ఆయన పెద్ద కొడుకుని నాకెట్లేరు, నాకు ఇవ్వాల్సిందంటూ ఖర్గేను సోనియా గాంధీని కలిసి మాట్లాడినట. ఇంకోవైపు మల్లెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి లడాయి పెడుతూనే ఉన్నాడు, నాకు ఇవ్వాల్సిందే, లేకపోతే రాజీనామా చేస్తా, ఎవరిని ఏ సామాజిక వర్గ వ్యక్తిని పెట్టాలో అక్కడ చెప్పండి, పెట్టి గెలిపించి మంత్రివర్గంలోకి పంపిస్తామని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తూ ఈయన మల్లెడ్డి రంగారెడ్డి చెప్తున్నటువంటి ముచ్చట. ఇక కొండా సురేఖదేమో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంతో ఆమె రిక్వెస్ట్ చేస్తుందట, దయచేసి సమంతా నాగ చైతన్య మీద నేను కావాలని చేయలేదు, పార్టీ లైన్లో పార్టీని కాపాడే విషయంలో పార్టీ విషయంలో నేను కామెంట్ చేసిన, సో పార్టీ కోసమే పర్సనల్గా మాట్లాడిన తప్ప నేను ఎక్కడ కూడా నా పర్సనల్గా మాట్లాడలేదు, దయచేసి నా పదవిని తొలగించొద్దు, నా పదవిని ఉంచాలంటూ కొండా సురేఖ కూడా రిక్వెస్ట్ చేస్తుందట. సో ఇవన్నీ పక్కన పెడితే మంత్రివర్గ విస్తరణకు ఎందుకు బ్రేక్ పడ్డదంటే 4-5 రకాల కారణాలు తెలుస్తున్నాయి. ఒకటి, లంబాడీలు లడాయి చేస్తున్నారు, 4 లంబాడ ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరు కూడా మీరు మంత్రివర్గంలో చోటు ఇయ్యరాని. మరోవైపు మాదిగ ఎమ్మెల్యేలు, ఇటు వివేక్ వెంకటస్వామి, లేకపోతే వినోద్ కుమారో, లేకపోతే ఎవరైతే మందుల సామెలో, లేకపోతే అడ్లూరి లక్ష్మణో, ఇట్లా చాలామంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి కొంత మీరు మంత్రివర్గంలో చోటు దక్కించాలి, చోటు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి వాళ్ళు కూడా లడాయి చేస్తున్నారు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా, ఓవైపు జానారెడ్డి ఆయన స్టైల్లో ఆయన ఏఐసిసి పెద్దలకు లేఖ రాయడం, ఇంటర్నల్గా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు విజయశాంతి ఆమె ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో ఆమె లాబింగ్ ఆమె చేసుకోవడం, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ లాబింగ్ వాళ్ళు చేసుకోవడం, సుదర్శన్ రెడ్డి, ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళకున్నటువంటి పలుకుబడితోటి వాళ్ళకున్నటువంటి చొరవతోటి ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి వాళ్ళు వాళ్ళ మొరపెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఈ బాధలు చెప్పుకునేటువంటి ప్రయత్నంలోనే రాహుల్ గాంధీ ఆశ్చర్యపోతున్నాడట. ఏంది రెడ్డి సామాజిక వర్గానికి 2-3 అవకాశం ఇవ్వడం ఏంది, 42-45%, 55% ఉన్నటువంటి బీసీలకు ఒకరికి అవకాశం ఏంది, మైనార్టీలకు అసలు అవకాశమే లేకపోవడం ఏంది, లంబాడులకు ఎందుకు అవకాశం ఇస్తలేరని కొన్ని డౌట్స్ రాహుల్ గాంధీ రేజ్ చేసినటువంటి ప్రచారం జరుగుతున్నది. సో అందులో భాగంగానే తాత్కాలికంగా బ్రేక్ వేద్దాం, సామాజిక వర్గాల వారిగానో జిల్లాల వారిగానో ఎవరు సీనియారిటీ ఉన్నదో, ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దు అనేది పూర్తి స్థాయి లెక్కలు తీసి ఖచ్చితంగా మరి వాళ్ళకి అవకాశం కల్పిద్దామని రాహుల్ గాంధీ కొంత బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. ఓవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తా ఉన్నాడు, బీసీలకు 2 అవకాశం ఇవ్వాలని. మొన్నటిదాకా ఒకటి వాకిటి శ్రీహరి పేరే వినిపించింది, కానీ ఈ మధ్యకాలంలో ఆది శ్రీనివాసో బీర్ల ఐలాకో ఇవ్వాలి, వాకిటి శ్రీహరికి ఇవ్వాలి, ఖచ్చితంగా ఒక 2 బీసీలకు నాయకులకు మాత్రం మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇట్లా ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆ సామాజిక వర్గం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి, 6గురికి అవకాశం ఉంటుంది. 2 బీసీలకు ఇచ్చినా, 2 బీసీలకు ఇచ్చినా, ఒక మైనార్టీకి ఇచ్చినా, ఓ ఎస్టీ, ఓ ఎస్సీ. మరి రెడ్డి సామాజిక వర్గానికి మరి ప్రాతినిధ్యం ఉండదు. ఒకవేళ ఒక్కొక్కరికి ఇవ్వాలనుకుంటే ఒకటి రెడ్డి, ఒకటి బీసీ, ఓ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, 5 అయితే ఇక్కడ. సో మరి ఏం చేస్తుంది, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మనం అన్నట్టుగా మరి సామాజిక వర్గం విషయానికి వస్తే మాత్రం నిజంగానే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలని ఎట్లా మేనేజ్ చేస్తుంది? ఒకటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ, మైనార్టీ.
సో మొత్తం మనకు క్లియర్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్టీకి 1, ఎస్సీకి 1, బీసీకి 2, ఓసీకి 1, మైనార్టీకి 1. ఇట్లా కనుక ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఇవి ఒక 2 2 2 6 భర్తీలు 6 మంత్రివర్గంలో 6గురికి అవకాశం ఉన్నటువంటి ఛాన్స్ మనకు క్లియర్గా అనిపిస్తుంది. సో 6గురికి క్లియర్గా అవకాశం వస్తుంది. 6గురికి ఉన్నటువంటి 6 ఖాళీలను ఈజీగా భర్తీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరి మంత్రివర్గ విస్తరణలో ఈ 6కు 6 ఫుల్ కావాలంటే ఈ 6కు 6 మరి ఫిల్ చేయాలనుకుంటే మాత్రం బీసీలకు 2 ఇవ్వాల్సిందే, ఓసీలకు 1 ఇవ్వాల్సిందే, మైనార్టీకి 1 ఇవ్వాల్సిందే, ఎస్సీలకు 1 ఇవ్వాల్సిందే, ఎస్టీలకు 1 ఇవ్వాల్సిందే. సో క్లియర్గా ఇక్కడ సమన్యాయం కనుక పాటించాలంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక్కొక్కటి ఇచ్చేసి ఓసీకి 1 ఇచ్చి బీసీలకు కనుక 2 ఇస్తే 6 ఖాళీలు కూడా భర్తీ చేయొచ్చు. లేదు మేము 4 ఖాళీలు భర్తీ చేస్తాం మిగిలిన 2 పెండింగ్లో పెడతామంటే ఇక ఇట్లా ఉంటుంది. షార్ట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు ఉంటుంది. గతంలో కేసీఆర్ చెప్పేది ముచ్చట. షార్ట్ల దగ్గర తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు ఉంటుంది పంచాయతీ. సో తెలంగాణలో సామెత ఉంటుంది అట్లా. సో ఎవరికి వాళ్ళకు ఏ సామాజిక వర్గానికి వారికి మీరు సాటిస్ఫాక్షన్ చేయాలనుకుంటే 6 ఖాళీలను భర్తీ చేయాలి. అంతేగాని మేము రెడ్లకు 3 ఇస్తాం, మైనార్టీలకు అసలే ఇయ్యం, బీసీలకు 1 ఇస్తాం, ఎస్టీలను అసలే పట్టించుకోమంటే మాత్రం ఇక సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వస్తుంది, పెద్ద ఎత్తున లడాయి చేస్తామని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో వారి సామాజిక వర్గాల వారిగా వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. చూడాలి మరి ఈ పోస్టులు ఇవన్నీ కూడా ఏడు దాకా వస్తాయి, మరి ఈ కథలు ఏడు దాకా వస్తాయి అనేది చూడాలి. బట్ ఏదేమైనా మాత్రం ఈ క్యాబినెట్ విస్తరణకు మాత్రం కొంత బ్రేక్ పడ్డట్టే. దాదాపు ఒక వారం 15 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది క్యాబినెట్ విస్తరణకు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. అక్కడ గ్రీన్ సిగ్నల్ రావాలి, అక్కడ పేర్లు ఖరారు కావాలి. ఇక్కడ నుంచి పోయినటువంటి ప్రపోజల్స్లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా రాహుల్ గాంధీ మరోసారి పునర్పరిశీలించి మరి ఆయన ఎక్కడ ఏ పేరును కనుక టిక్ చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో ఆ పేర్లు మాత్రమే తెర మీదకి వస్తే వాళ్ళు మాత్రమే మంత్రివర్గంలో అవకాశానికి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక 2 మంత్రుల విషయం అంటారా, జూపల్లి కొండా సురేఖ అవుట్ అని వస్తుంది, కానీ అవుట్ లేదు గీటు లేదు, వాళ్ళు కంటిన్యూ అవుతారు అనేటువంటి ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సీనియర్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు, సీనియర్ జర్నలిస్టులు చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి కొండా సురేఖ నిజంగా తప్పిస్తారా, చూసి చూడనట్టుగా వదిలేస్తారా అనేది. రైట్.